విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు కనీవిని ఎరగని రీతిలో చేశారు. ఈసారి ఉత్సవాలలో దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తామని ప్రకటించిన అధికారులు అన్నప్రసాదాల విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకున్నారు. మహామండపంలోని 2 ఫ్లోర్లలో కొత్త అన్నప్రసాద భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 11 రోజులు ప్రతిరోజు 15 గంటల పాటు అమ్మవారి దర్శనానికి వచ్చే వేల మంది భక్తుల ఆకలిని తీర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఏడాది విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లోని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ అధికారులు. అయితే ఈసారి ఉత్సవాలలో భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త నిర్ణయాలను ఇప్పటికే ఆలయ అధికారులు తీసుకున్నారు. ప్రధానంగా ఈ ఏడాది అన్నప్రసాదాలకు సంబంధించి కొత్త కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలోని పాత అన్నదాన సత్రం ఉండేది. అది కొండపైన ఉండేది. దానిలోని 300 మంది వరకే కూర్చుండడానికి అవకాశం ఉండేది. అయితే భారీ ఎత్తున భక్తులు వస్తే కొద్ది ఇబ్బందులు ఉండేవి. దాంతోపాటు చాలామంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాలు తీసుకోకుండానే వెళ్ళిపోయారు. ప్రస్తుతం భక్తులందరికీ కూడా అమ్మవారి అన్నప్రసాదాలు అందించే దిశ కూడా ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కొత్తగా అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భవనాన్ని ఈ రోజు నుంచి శని ఆదివారాల పాటు ట్రయల్ రన్గా ప్రారంభించారు. సోమవారం ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆ రోజు నుంచి కూడా ఇది అందుబాటులోకి రాబోతుంది. అది ఎలా ఉంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మీకు గురించి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేనున్నది ఆలయానికి కింద భాగమైన లిఫ్ట్ మహామండపం ప్రాంతం ఉంది. దాని ఆపోజిట్లోనే ఇందుకు సంబంధించిన అన్నప్రసాదానికి సంబంధించిన కేంద్రం, కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మొత్తం 2 ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి అంతస్తు, కింద అంతస్తు. ఈ 2 అంతస్తుల్లో కూడా ఒక్కొక్క అంతస్తులోని ప్రధానంగా 1000 మంది కూర్చొని అమ్మవారికి సంబంధించిన అన్నప్రసాదాలు స్వీకరించేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ప్రతిరోజు 15 గంటల పాటు ఇందుకు సంబంధించిన అన్నదానం చేయబోతున్నారు. ఏదైతే మొదటి ఫ్లోర్లోని, కింద ఫ్లోర్లోని దాదాపు వేల సంఖ్యలో భక్తులు కూర్చొని అన్నప్రసాదాలు స్వీకరించే అవకాశాలు ఉంటాయి. అయితే గతంలోనే అన్నప్రసాదాల కేంద్రాన్ని ఉన్నా సరే అది 300 మంది వరకే పరిమితంగా ఉండేది. అయితే ఈసారి ఈ సంఖ్యను భారీగా పెంచారు. అయితే ఇందుకు సంబంధించిన భవనంలోని కొద్దిపాటి వర్క్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోని పనులు పెండింగ్గా ఉన్నా సరే అవి పక్కన పెట్టి కొంతవరకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే లోపల సిట్టింగ్కి సంబంధించిన పూర్తి స్థాయిలోని భోజన సదుపాయాలు ఉంటే ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని బఫెట్ సిస్టంలోని భక్తులకు ఇందుకు సంబంధించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అధికారులు చేపట్టారు. ఈ భవనం ఎక్కడ ఉంది అనేది కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఏ మార్గాన వచ్చి అమ్మవారి అన్నదాన కేంద్రానికి రావచ్చో కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను ఆలయానికి కింద ఉన్న మహామండపం వద్ద ఉన్న లిఫ్ట్ ఆపోజిట్లో ఉన్నాను. అక్కడి నుంచి మీకు చూసుగా విజువల్స్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాకు కనబడుతున్న ఈ మెట్లు ఏదైతే ఉన్నాయో అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని నేరుగా పైభాగంలోని ఏదైతే మహా శివాలయంకి వెళ్తామో శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకున్న తర్వాత శివాలయం నుంచి నేరుగా మెట్ల మార్గం ద్వారా కిందకి వస్తాము. దానికి సంబంధించి కూడా విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇటు ప్రాంతానికి కొండకు సంబంధించిన ఎడమ వైపుకు వచ్చి శివాలయంలోని దర్శనం అయిపోయిన తర్వాత శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ మెట్ల మార్గంలోని కిందకి వస్తారు. కిందకు వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి ఈ మెట్ల మార్గం నుంచి లెఫ్ట్ సైడ్ ఎడమ వైపులో ఉన్న అన్నప్రసాదానికి కేంద్రాన్ని మనం చూసుకోవచ్చు. ఈ ప్రదేశం లోపలికి వెళ్ళి లోపల అన్నప్రసాదాలు స్వీకరించిన తర్వాత నేరుగా బయటికి వచ్చి భక్తులు బయటికి వెళ్ళిపోవచ్చు. మొత్తం దీనికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లోని టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన అధికారులు యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్లోని భక్తులు వాళ్ళు బస్ స్టాండ్లో కావచ్చు, దాంతోపాటు రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే అమ్మవారి దర్శనానికి ఏ విధంగా రావాలి, ఏ మార్గాన రావాలి, అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి, దాంతోపాటు అమ్మవారికి సంబంధించిన అన్న ప్రసాదాలు, దాంతోపాటు లడ్డూ ప్రసాదాలు ఎలా స్వీకరించాలి దానిపై కూడా
ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని పూర్తి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అన్నప్రసాద కేంద్రాన్ని ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. శని ఆదివారాలు ఈ 2 రోజుల పాటు దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సరే వాటిని మరలా సరిదిద్దుకొని దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే లోపల ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు అన్నప్రసాదాలకు సంబంధించి భక్తుల నుంచి రియాక్షన్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అన్నదాన కేంద్రం వద్ద ఉన్నాం. అన్నప్రసాదాలకు సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ రోజు నుంచే అమ్మవారికి సంబంధించిన అన్నప్రసాదాలను భక్తులకు ఉచితంగా ఆలయానికి సంబంధించిన అధికారులు ప్రస్తుతం ఇస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా మీ గురించి ప్రయత్నం చేస్తాను. అమ్మవారికి సంబంధించి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన అన్నప్రసాదాలు అందించేసి కూడా ప్రస్తుతం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇంకా ఈ భవనానికి సంబంధించి కొంతవరకు కూడా నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నా సరే ప్రస్తుతం ఏదైతే ఉందో దేవాలయానికి సంబంధించి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే వాటికి సంబంధించి ప్రస్తుతం త్వరితగతిన దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లోని చాలా మంది భక్తులు, లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఉచిత భోజనం అందించాలంటే ఈ భవనం చాలా ఉపయోగపడుతుంది. అయితే కొంతవరకు పనులు ఉన్నా సరే వాటిని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చారు. 11 రోజుల పాటు 11 అలంకరణలోని భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్న నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన అన్నదానానికి సంబంధించిన భవనాన్ని ప్రస్తుతం ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయానికి సంబంధించిన ఇక్కడ ఏదైతే ఉందో ఈ కేంద్రానికి సంబంధించిన అధికారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది? ప్రస్తుతం ఇంకా వర్క్స్ కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సి ఉంది కదా, ఎందుకు ఇది త్వరితగతిన ఓపెన్ చేశారు? ట్రయల్ రన్ కింద ఓపెన్ చేసామండి. ఈరోజు 8,000 మందికి తయారు చేసాం. తయారు చేసిన పదార్థాలు 10,000 మంది వరకు వస్తుంది. అది కాకుండా రేపు దసరా 2 రోజులు ఉంది కాబట్టి ముందుగా ట్రయల్ రన్ కింద ఓపెన్ చేసాం సార్. రేపు దసరాలో కూడా ఇది కంటిన్యూ జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రసాదాలు తట్టి పొంగలి, పులిహార, దద్దోజనం తదితర ప్రసాదాలని వరుస కంటిన్యూ రన్ అవుతూనే ఉంటాయి. మధ్యాహ్నం 10:30, 11 గంటల నుంచి భోజనాలు తయారవుతాయి. భోజనాలు 10 నుంచి 3 గంటల వరకు కూడా కంటిన్యూ జరుగుద్ది. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రసాదాలు కంటిన్యూ అవుతాయండి. 17 గంటలు ఇక్కడ భోజనం పెట్టే అవకాశం, అంటే ప్రసాదాలు పెట్టే అవకాశం ఉందండి. అంటే మొత్తం ఈ 2 ఫ్లోర్లో ఎంతమంది కూర్చొని భోజనం చేయొచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లు? యాక్చువల్ మేము కూర్చునే ఏర్పాటు అంటే మేము తర్వాత సిట్టింగ్ అంతా 1000 మందికి రెడీ అవుద్దండి. కానీ ప్రజెంట్ అయితే మాత్రం టెంపరీ ఉంది కాబట్టి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మేము బఫే సిస్టంలో నడిపిస్తున్నాం. బఫేలో కూడా గట్టిగానే నడుస్తుంది. అంటే బఫే సిస్టమ్లకు సంబంధించి భక్తులకు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది భక్తులు వేరే వేరే ప్లేసుల్లో నుంచి వస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. చాలా మందికి ఇది ఇక్కడ ప్రసాదాలకు సంబంధించి కేంద్రం ఎక్కడ ఉంది, అన్నదాన క్షేత్రం ఎక్కడ ఉంది అనేది కూడా తెలియని పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు? శివాలయం ఇట్లా దిగ్గానే ఉన్నదండి అన్నప్రసాద వితరణ కేంద్రం అని బోర్డులు ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ చేస్తే ఇక్కడికి రావచ్చు. అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. అంటే మార్నింగ్ ప్రసాదాలు, తర్వాత భోజనాలు. మార్నింగ్ నుంచి ప్రసాదాలు 6 గంటల నుంచి ప్రసాదాలు కంటిన్యూ అవుతాయి. 22 నుంచి ఈరోజు ట్రయల్ రన్ కింద భోజనం మాత్రం మేము 11 గంటలు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 3 గంటలు క్లోజ్ అయిపోతుంది. 3 గంటలు. ఇది పరిస్థితి. దసరా ఉత్సవాల సందర్భంగా దసరా శ్రీ బెజవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సంబంధించిన ఆలయంలోని ఈ రోజు నుంచి ట్రయల్ రన్లో భాగంగా అన్నప్రసాదాల కేంద్రాన్ని ప్రారంభించారు. భక్తులు ఖచ్చితంగా ఈ సౌకర్యాలను ఖచ్చితంగా తాము స్వీకరించాలనేది మాత్రం ఆలయ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆలయంలోని ఇందుకు సంబంధించిన కేంద్రం ఇంకా వర్క్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నా సరే మరింతగా దీనికి సంబంధించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ఉత్సవాల సందర్భంగా అందుబాటులో వచ్చారు. అయితే ఈ అన్నప్రసాదాల కేంద్రానికి సంబంధించి చాలామంది భక్తులు తింటున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఏమంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందమ్మా, ఎలా భోజనాలు ఎలా ఉన్నాయి? బాగుందండి, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అమరావతి మండలం తాళ్ళూరు నుంచి వచ్చాము. ఓకే, ఇలాంటి అంటే అమ్మవారి ఉత్సవం ఎప్పుడు వస్తుంటారా? ఈ ఫ్రీ భోజనాలు లాంటి ఎప్పుడు లేదండి, ఇప్పుడే రావటం బాగుంది. మీకు మాకు పులిహార పెట్టారు, కర్రీ పెట్టారు, పప్పు పెట్టారు, వాటర్ బాగున్నాయి. బాగున్నాయి. ఓకే అండి. సంతృప్తి మాత్రం వ్యక్తం చేస్తున్నారు. బాబు ఎక్కడి నుంచి వచ్చావు? అవనగడ్డి నుంచి వచ్చానండి. ఎలా ఉన్నాయి ఇవి? హోటల్ బాగానే ఉన్నాయండి. విజువల్స్ కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం బఫే సిస్టమ్ జరుగుతుంది. ఎందుకంటే వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన నేపథ్యంలోని ప్రస్తుతం ఉత్సవాల సందర్భంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలోనే దీన్ని సిట్టింగ్ ప్రక్రియను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.
దీనికి సంబంధించి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయమ్మా భోజనాలు? ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, ఆ? రుచిగా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఎలా ఉన్నాయి? ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. ఎప్పుడైనా ఇలా ఫ్రీగా తిన్నారా అమ్మవారి? ఆహా, లేదండి. దర్శనం కూడా బాగా జరిగింది. ఓకే. భోజనాలు కూడా ఏమేమి బాగుంది. పెట్టారు కర్రీస్? వంకాయ, ఆలు, ఇంకా సాంబార్, పెరుగు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు తిన్నారా అమ్మవారి దగ్గర ఇట్లాగా? ఇది నేను ఫస్ట్ టైం అండి రావడం. అంటే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, అప్పుడు ఏం తెలీదు, బట్ ఇప్పుడు బాగుంది. కర్రీస్ టేస్ట్ గానీ వాటి అంతా బాగుంది. ఏమేమి కర్రీస్? వంకాయ కర్రీ పెట్టారు, పచ్చడి పెట్టారు, సాంబార్, పెరుగు, రసం, పులిహోర కూడా పెట్టారు. చాలా బాగుంది పులిహోర. చేంజింగ్స్ ఏం చేయాలంటారా? ఏం లేదండి, కొంచెం ప్లేట్స్ పెట్టుకొని తినడానికి ప్లేస్ ఉంటే కంప్లీట్ అవ్వాలి. అంతే, ఇంకా వేరే ఏం లేదు. వేడివేడిగా పెడుతున్నారు. థ్యాంక్ యూ. వంకాయ పచ్చడి, సాంబార్ అన్నీ బాగున్నాయి. అమ్మా ఎలా ఉందమ్మా? ఫుడ్ ఎలా ఉంది? ఫ్రీ భోజనం బాగుందండి. వంకాయ బఠానీ అండి, పప్పు, ఇంకా సాంబార్ వేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గురువారి నుంచి వచ్చాము. ఎప్పుడు వస్తుంటారు అమ్మవారి? వస్తుంటాము. ఫ్రీ బాగుంటాయి. భోజనం లాంటివి చూసారు ఎప్పుడైనా? చూసామండి, ఫ్రీ భోజనం పెడతారు, ఎప్పుడు పెడతారండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఇప్పుడు కొత్తవి కూడా బాగానే ఉన్నాయండి. బాగుందండి. మేము కాకినాడ నుంచి వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. రేపు రాబోయే దశమి దానికి కూడా తగిన ఏర్పాట్లు ఇక్కడ చేసినట్లే కనపడుతుంది. మేము వచ్చి పైన ఇదంతా కూడా చూసాము, చాలా బాగుంది. అన్నప్రసాదం కూడా స్వీకరించాము, అది కూడా చాలా బాగుంది. కొత్త కేంద్రం కదా, ఎలా ఉంది ఇది? తయారైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి అక్కడ కొంచెం ఇరికయ్యేది, ఇప్పుడు ఇది చాలా ఎట్ ఏ టైం 1,00,000 మంది వచ్చినా సరే 2-3 గంటల్లో కూడా పెట్టి పంపించేలా ఉంది. ఇదివరకు కూర్చోబెట్టి పెట్టేవారు, ఇప్పుడు రష్యన్ దృష్టిలో ఉంచుకుని బఫే పెట్టడం కూడా చాలా మంచిది. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకుంటారు. దేవుడి ప్రసాదం కదా, బాగుందండి. దర్శనం కూడా బాగా అయ్యింది, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారికి సంబంధించి కొత్తగా ప్రారంభించిన అన్నప్రసాద కేంద్రం ఏర్పాటుపై భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోని అదే అన్నదాన సత్రం ఉన్నా సరే అది 300 మంది కూర్చుండడానికి పరిమితంగా ఉండేది, కొంత ఇరికిరుగ్గా ఉండేది. అయితే ప్రస్తుతం ఇంత విశాలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనం కావచ్చు, దాంతోపాటు అన్ని ఆహార పదార్థాలన్నీ కూడా రుచికరంగా ఉన్నాయనే దానిపై కూడా భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కొత్తగా తీసుకొస్తున్న ఈ అన్నదాన సత్రానికి సంబంధించిన నూతన భవనం ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించి ఉత్సవాలకు దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఎంతో ఉపయోగపడనుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాంద్, సిటీ 24/7 విజయవాడ నుంచి.